క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళి పోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్ష్యము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడు. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యములో యేసయ్య కైసరియా ప్రాంతమునకు వస్తే కైసరియలో ఉన్నవారు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వారు కూడా ప్రవక్తలలో ఒకడు, కానీ యేసయ్య ప్రవక్తలలో ఒకరు కాదు. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన పురుషుడు. ప్రవచనములన్నిటినీ నెరవేర్చిన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రవక్తలందరూ చనిపోయారు. మరి మనం ఇస్లాం కిట్ వస్తే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుడు ముందు అబ్రహామును పంపాడు, ఇలాగే మరి యాకోబును పంపాడు, దావీదును పంపాడు, యేసు ప్రభువారిని కూడా పంపాడు. మరి యేసయ్య చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరి ఆయన తిరిగి లేగలేదని చెప్తూ ద లాస్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ ద గాడ్ ఈజ్ మహమ్మద్ అని చెప్తున్నారు. అంటే దేవుని యొక్క నుండి వచ్చిన ఆఖరి ప్రవక్త ఎవరని చెప్తున్నారండి వాళ్ళు? మహమ్మద్ ప్రవక్త. కానీ మహమ్మద్ ప్రవక్త నేటికి చనిపోయి సమాధిలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే సమాధిని చేయించి తిరిగి లేచిన వాడు. కాబట్టి ఐ కెన్ సే జీసస్ ఈజ్ మోర్ దెన్ ప్రాఫిట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రవక్తల కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు, మనుషుల కంటే గొప్పవాడు, ప్రవక్తలందరికంటే గొప్పవాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్తయు పూర్తి చేయండి, దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనం ఎలా పరిగెత్తాలండి? ఓపికతో పరిగెత్తాలి. అబ్రహాము వైపు చూస్తే అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు వైపు చూస్తే ఇస్సాకు చనిపోయాడు, యాకోబు వైపు చూస్తే యాకోబు చనిపోయాడు, దావీదు వైపు చూస్తే దావీదు చనిపోయాడు. మూలవాక్యములోనికి రండి, యోహాను సువార్త, మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వస్తే అక్కడ ప్రవక్తలను గురించి చెప్పబడిన మాటలను చదివితే ఇర్మియా ప్రవక్త చనిపోయాడు. నెక్స్ట్ బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయాడు, ఏలియా కూడా చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే సమాధిని జయించి తిరిగి లేచారు. మాత్రమే కాదు, ఇక్కడ చెప్పబడిన వారందరి ప్రవచనములను నెరవేర్చిన ఘనుడు, ప్రవచన పురుషుడు, ప్రవచన సారము ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంది, ప్రభువైన